సో, బేసిక్‌గా ఈ ఎన్‌పీఎం అని ఉంది కదా! ఎన్‌పీఎం -వి అని మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి మీ దీని లోపల. సో, నార్మల్‌గా చెప్పాలంటే ఎన్‌పీఎం అనేది మీరు నోడ్.js ఇన్‌స్టాల్ చేసుకుంటారు కదా! ఆ నోడ్.jsతో పాటు ఎన్‌పీఎం కూడా మనకి ఇన్‌స్టాల్ అయిపోద్ది. బట్ స్టిల్ మీరు ఏదన్నా డిఫరెంట్ వెర్షన్స్‌కి వెళ్ళాలి అని అనుకుంటే మనకొక కమాండ్ ఉంది. ఎన్‌పీఎం -g ఇన్‌స్టాల్ ఎన్‌పీఎం అని చెప్పేసి మనకి కావాల్సిన స్పెసిఫిక్ వెర్షన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కావాలని అనుకుంటే. బట్ బై డిఫాల్ట్ మనకి దేనితో పాటు వచ్చేస్తదనంటే నోడ్ ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే మనకి ఎన్‌పీఎం గూడా వచ్చేస్తది. ఓకే. సో, నా వెర్షన్ వచ్చేసి 9.5.1. ఒకవేళ మీరు సిస్టమ్ ముందుంటే మీ వెర్షన్ మీ ఎన్‌పీఎం వెర్షన్ ఏదుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇది పెద్ద ప్రాబ్లమే ఉండదు. అంటే ఏదన్నా కొన్ని ప్యాకేజెస్ అవి సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం గాని, డౌన్‌గ్రేడ్ చేసుకోవడం గాని చేయాల్సుంటది. ఓకేనా? సో, నో ఇష్యూస్. సో, జస్ట్ మీ వెర్షన్ చెక్ చేసుకోండి. సో, మోస్ట్‌లీ మనం అందరం లేటెస్ట్ వెర్షన్‌లోనే ఉన్నాం కాబట్టి, సో, ఈ టైప్‌లోనే సిమిలర్‌గా ఉంటది. 9.5.1 సంథింగ్ లైక్ థట్. ఓకే. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక అప్లికేషన్ మనం స్టార్ట్ చేయాలనంటే, దాంట్లో నోడ్ మాడ్యూల్స్ ఆర్ ఎల్స్ నోడ్ ఎన్‌పీఎం ప్యాకేజెస్ అవి యూజ్ చేయాలనంటే, మనకి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే package.json. సో, ఈ package.json అనేది ఎలా క్రియేట్ చేస్తాం? సో, package.json అనేది ఎప్పుడన్నా చూసారా మీరు ఎక్కడైనా? package.json ఎక్కడన్నా చూసారా? అబ్జర్వ్ చేసారా? ఎక్కడన్నా ప్యాకేజ్ డాట్ ఉందా అని జేసన్ ఎక్కడుంది package.json? యెస్. రియాక్ట్ యాప్. సో, రియాక్ట్ యాప్‌లో మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు package.json అనేది వస్తది. సో, ఎంతమందికి తెలుసు అసలు ఈ package.json అంటే ఎందుకు, ఏంటి అనేది? ఐ గెస్ కొంచెం ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చినట్టున్నా ఇనీషియల్‌గా package.json గురించి. ఓకే. సో, నో ఇష్యూస్. సో, తెలియకపోయినా ఇప్పుడు ఒకసారి నేర్చుకోండి. రైట్. సో, package.json ఏంటి అనంటే మనం ఏదన్నా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు సో, ఇనీషియల్‌గా ఒక వెర్షన్ గాని, ఒక వెర్షనింగ్ అంటే అదొక మెటాడేటా అంటే మీ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా మెటాడేటాని చెప్తదనమాట అది. సో, మెటాడేటా అనంటే ఈ ప్రాజెక్ట్ వెర్షన్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ఈ ప్రాజెక్ట్‌లో డిపెండెన్సీస్ ఏమున్నాయి? ఇలాంటివన్నీ గూడా ఆ ప్యాకేజ్.jsonలో మనకి ఉంటాయి. సో, ఆ ప్యాకేజ్.json అనేది ఎలా వస్తదనంటే ఎన్‌పీఎంలో మనకొక కమాండ్ అనేది ఉంటది. ఆ కమాండ్ ఏంటి అనంటే ఎన్‌పీఎం ఇనిట్. సో, ఫైర్ బేస్ ఇనిట్ అని చేసుకున్నాం మనం గుర్తుందా? సో, అలానే ఎన్‌పీఎం ఇనిట్. సో, ఫైర్ బేస్ ఇనిట్ ఎందుకొచ్చిందంటే ఫైర్ బేస్‌కి రిలేటెడ్‌గా కన్సోల్ మనం ఇన్‌స్టాల్ చేసుకొని చేసాం కాబట్టి ఫైర్ బేస్ టూల్స్‌కి అప్పుడు ఫైర్ బేస్ స్పేస్ ఇనిట్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు నేను ఎన్‌పీఎం ఇనిట్ అని చెప్పేసి ఒక కమాండ్ ఇస్తున్నాను. సో, ఎన్‌పీఎం ఇనిట్ అని కమాండ్ ఇస్తే నాకు జస్ట్ సింపుల్‌గా ఇది అడుగుతది. మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటనేది అడుగుతది. ఓకే. సో, దీనికంటే ముందు లెట్ మీ ఓపెన్ వన్ ఫోల్డర్. ఒక ఫోల్డర్ ఏదన్నా ఓపెన్ చేస్తాను. ఫోల్డర్ ఏంటి అనంటే సో, రైట్. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేస్తుంది నాకు నోడ్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ లోపలే మన కోడ్ అనేది రన్ చేద్దాం. ఓకే. రైట్. సో, లెట్ మీ ఓపెన్ కన్సోల్ అండ్ ఎన్‌పీఎం ఇనిట్ రైట్. ఎన్‌పీఎం ఇనిట్. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఓకే. రైట్. సో, ఎన్‌పీఎం ఇనిట్ అని కొట్టిన వెంటనే మనల్ని ఫస్ట్ అడిగేది ప్యాకేజ్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో, నేను జస్ట్ ఏమి ఇవ్వకపోతే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనేది తీసేసుకుంటుంది. సో, జస్ట్ ఎంటర్ కొట్టొచ్చు. ఆర్ ఎల్స్ మీదేదన్నా నేమ్ ఇవ్వాలనుకుంటే అక్కడ టైప్ చేసి ఎంటర్ కొట్టొచ్చు. నేను జస్ట్ డిఫాల్ట్‌గా తీసేసుకుంటున్నా. అండ్ వెర్షన్ 1.0.0 దట్స్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. సో, డిస్క్రిప్షన్ ఏంటంటే శాంపిల్ యాప్. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది మన ఇష్టం. ఓకే. అండ్ ఎంట్రీ పాయింట్ అనేది ఇండెక్స్ చేసి అని తీసుకుంటున్నాం. టెస్ట్ కమాండ్ ఇవి తర్వాత చెప్పుకుందాం. నో ఇష్యూస్. గిట్ రిపోజిటరీ ఉంటే ఆ రిపోజిటరీ పెడతాం. లేదంటే లేదు. అండ్ కీవర్డ్స్ వచ్చేసి ఎన్‌పీఎం, ప్యాకేజ్ మేనేజర్. ఓకే. సో, ఇలా ఇచ్చాను. ఆథర్ వచ్చేసి సంథింగ్ ఎంటెక్ ఇండియా. రైట్. లైసెన్స్ వచ్చేసి ఐఎస్‌సి అని ఉంది. ఆర్ ఎల్స్ ఎంఐటీ లైసెన్స్ అన్నా ఇవ్వచ్చు. దట్స్ ఆల్ అవర్ విష్. ఓకే. ఈస్ దిస్ ఓకే అని అంటున్నాడు. యెస్. రైట్. సో, ఇనిట్ కొట్టిన వెంటనే ఆ డీటెయిల్స్ అన్నీ అడిగింది కదా! అడిగిన డీటెయిల్స్‌తో మనకేం క్రియేట్ అయింది ఇక్కడ? ప్యాకేజ్ జేసన్ అనేది క్రియేట్ అయింది. సో, ప్యాకేజ్ జేసన్ ఒకటి క్రియేట్ అయితే మనకి
ఫస్ట్ థింగ్ ఏమొచ్చింది ఇక్కడ? నేమ్, వెర్షన్, డిస్క్రిప్షన్ మనం ఏవైతే ఇచ్చామో అవి మాత్రం వచ్చేస్తున్నాయి. రైట్? సో, టెస్ట్ అనేది మనకేం స్క్రిప్ట్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది సంథింగ్ బై డిఫాల్ట్‌గా క్రియేట్ అయిపోయింది. అంటే కీవర్డ్స్ నేను ఏవైతే ఇచ్చానో కీవర్డ్స్‌తో ఇదొచ్చింది. ఈ కీవర్డ్స్ ఎందుకు అనంటే మనకి నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకేనా? అందులో మనకి ఈ ఏవైతే థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆ వెబ్‌సైట్‌కెళ్ళి కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే. అండ్ ఆథర్ అనేది యంగ్‌టెక్ ఇండియా వచ్చింది. లైసెన్స్ ఐఎస్‌సి. సో, మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్‌తో ఇదొచ్చేసింది. సో, మనం డిఫాల్ట్‌గా ఏమున్నాయో అవే డీటెయిల్స్ మెయింటైన్ చేద్దాం. మనం ఏం పెద్ద మార్చొద్దు అని అనుకున్నప్పుడు మనకు సింపుల్‌గా వేరే కమాండ్ ఉంది. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. సో, నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను. రైట్? సో, ప్యాకేజెస్ అని డిలీట్ చేసేసి సింపుల్‌గా ఎన్‌పీఎం ఇనిట్ -ఎస్ అని ఇస్తున్నాం. ఓకే. -ఎస్ అని ఇస్తే నాకు డిఫాల్ట్‌గా ఇప్పుడు నేను అన్ని ఎస్ఎస్ ఓకే అని క్రియేట్ చేశాను కదా! సేమ్ అలానే క్రియేట్ అవుతది. ఓకే. ఏమి మారకుండా సేమ్ యాజ్ టీజ్‌గా క్రియేట్ అయిపోతది. అంటే మీకు అవసరం లేదు నేను ప్రతీదీ ఏమి ఎంటర్ చేయను. డిఫాల్ట్‌గా ఏదో ఉంది అది క్రియేట్ చేశానంటే మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏ పేరుతో ఉందో ఆ పేరుతోనే అన్నీ క్రియేట్ అయిపోయి వెర్షన్ ఇవన్నీ కూడా డిఫాల్ట్‌గా ఏవైతే వాల్యూస్ ఉంటాయో అలా అసైన్ అయిపోతాయి. ఓకే. ఫైన్. సో, దిస్ ఈస్ ఫైన్. ఇక్కడి వరకు మనం ప్యాకేజెస్‌ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పుకున్నాం. ఎందుకు అనంటే, ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు నోడ్ మాడ్యూల్స్ యూజ్ చేసుకోవాలనంటే, ప్యాకేజెస్‌ని అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యాకేజెస్‌ని ఉంటేనే బయటున్న ప్యాకేజ్ మేనేజర్ రిలేటెడ్‌గా బయటున్న థర్డ్ పార్టీ లైబ్రరీస్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం మన యాప్‌కి. లేకపోతే ఇంపోర్ట్ అనేది చేసుకోలేం. ఓకే. రైట్. సో,